తల్లి తన మొత్తుల్లో పెట్ట రాదు కోపతాపాన తమ్మలు పట్టాను ఇద్దరు ముసలు భయపడకుండా ఇక్కడనే ఉన్నా బాపు డాడీ ఎప్పుడు వచ్చినవరా పోలేదా కోడలు ఇస్తారా చేసి కోడలు మంచి కూతురు కోడలు ఇక అత్తరు కావచ్చు ఎదుర్కొంటా ఇక అత్తరు కావచ్చు మంగళం తిస్తాను చూస్తాను మేము మొదగా రాపోదు కానీ ఇక రాంగా డీజే పెట్టుకొని పాట పెట్టుకొని ఎదుర్కొంటూ వస్తారు కదా ఇంటికి వచ్చారు మంగళం పెట్టుకున్నాడు నాకు నీ చెల్లెలు ఉంటేనే మర్చుకుంటారా మంగళ తిట్లు లెవెల్ లేక అందుకే మేము ముందుగా వచ్చినాం ఇంటికి వస్తారు పడక నేను అప్పుడే చెప్పిన పడక ఏం లేదు పడక అవునే ఎన్ని బంగ్లాలు ఆయనకి కొడుక మేము అబద్ధం ఆడినావురా మనకంటే ఏడు ఎక్కువ ఉన్నాయి అన్నాం లోకమా అవురా బోషిల్ అంజ కొడుక ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా అబద్ధం నాదిరా అబద్ధం ఇప్పుడు ఏమన్నా ఏడు ఎక్కువ ఉన్నాయని చెప్పిన కమ్మలు బంగారు ఇటుకలతో బాత్రూమ్ అరే ఇప్పుడు ఇటుకలు ఎట్లుంటాయిరా ఎలా ఉన్నాయి ఇటుకలు కాదా అత్తమా 16 పండుగలకు తమ దత్తార ముద్దులు పాల్పడ వాళ్ళ ఈ సత్తరంటే ఆవులు కూడా చచ్చిపోతారు ఎవరికి ఇప్పుడు 16 పండుగ వెళ్ళిందా ఎట్లుంటేంద్రా దొడ్డు పక్క ఉంటా అదే సాగు అదృష్టవంతులు అయితే చచ్చిపోతారు కావచ్చు ఆయన లక్షలు ఏమన్నా అబద్ధం ఆడినవరా మీ అత్తగారి అద్దాల బాగా చెప్పినా మరి కమ్మల గుడిసే ఎండ కొడితే గలగల వాన కొడితే పొల పొల నేను 7 గ్రామాలు మనకు ఒక్క బంగ్లా అంటే 7 బంగ్లా 7 గ్రామాల గుడిసే నువ్వంటే అనుకున్నావు కానీ మేము చెప్పింది సుంకరి మాలి కానీ ఆఖరికి అవురా ముసల్లంజ కొడుక 10 మంది ఇచ్చేది మానవ తిత్తిన బాబా పురాణ లక్షలు 4 లక్షలు రాజా
కడుపంతుకు తంది కొడుకాను రాజా నా కొడుక అమ్ములా కొట్టవకు నా కొడుక మమ్ములా కొట్టవకు నా కొడుక అమ్ములా ఇట్టవకు నా కొడుక మమ్ములా ఇంటవకు నా కొడుక రాజ్యాల మీద వన్ను నా కొడుక రాజాల మీద మన్ను నా కొడుక రాజ్యాలు ఎందుకు రాకుమారా ఎన్ని బంగారం అంటే నా కొడుక ఎన్ని బంగారం అంటే నా కొడుక నా కొడుక ఆరు ముత్యాలు నా కొడుక ముచ్చాలు నా కొడుక ములాకు ముడు అంటే నా కొడుక నా కొడుక కొడుక ఎన్ని బంగారం అంటే మన ఇంట్లో బాధ్యతగా పెరుగుతుంది మన ఆరు ముత్యాలంటే మూడుకు ముడుతుంది నా కొడుక నాలుగు రాజ్యాలు నవకండ బుద్ధి ఎన్న రాజ్యాలు కొల్ల దేశాలు కాజరాక కండాలు ఢిల్లీ రాక మూడు ఉన్నాయి నా కొడుక నా కొడుక మనకు ఎన్నెందుకు కొడుక మనకు బంగారం ఎందుకు కొడుక ఏదో నా కొడుకు లగ్గం వేయాలని మేము అవద్ద వాళ్ళు వాడి కొడుక మాకేమి తప్పదు నా కొడుక రెండు గాళ్ళు ఒకేదాము నా కొడుక గాలు మొక్కెదాము నా కొడుక రెండు గాళ్ళు ఒకేదాము నా కొడుక గాలు మొక్కెదవుడా నా కొడుక తప్పులు క్షమించరాదు నా కొడుక తప్పులు క్షమించరాదు నా కొడుక తప్పులుగా పాడరాదు నా కొడుక తప్పులుగా పాడరాదా నా కొడుక ముక్కలు పాక బాబు కొడుక ఏదో నా కొడుకు లగ్గం ఇయ్యాలి లగ్గం కావాలి కొడుకులు కడాలి బిడ్డలు కావాలని ఏదో బాధపడి చేసినావు కానీ అయినా మనకు రాజ్యం లేదా ముసలి పోయి కొడుక సిగ్గుశరం లేదా నీకు? నేను అప్పుడు చెప్పలేదురా సిగ్గుశరం ఉన్నది నేను అప్పుడు చెప్పలేదురా కొడుక కొట్టకురా మీ అవ్వ పక్క ఉన్నది కొట్టకురా ఆయన కొట్టి ఊరు మొత్తం సరిపోతుంది ఏంటి? ఎందుకు కట్టం ఏమంటే ఎది కట్ట చెప్తాల్సిందే ఏదో నా ఎక్కడ ఉన్నది ఆ ప్రపంచం మీద కొడుకు అరకట్టం ఏమైనా చూస్తారా కానీ ఉన్నాయి బంగారం కాదవుతారా ఈ కాలంలో ఎంతమంది పెళ్లి చేసుకుంటే నువ్వు చేసుకుంటే మరి లక్షలు లక్షలు నా కొడుకు నలుగురు కావద్దని కొడుకని అప్పుడే చెప్పిన కదరా కొడుక నా కొడుకు గురించి నలుగురు అనుకోవద్దని మేము అబద్ధాలు ఆడి ఒక పెళ్లి కొడుకు లగ్గం చేద్దామని ఏమంటే చేస్తారా లగ్గం ముసలిపోయి మొత్తం చేసింది మీ అవ్వేరా మీ అవ్వరే దొంగ పోటీ సిగ్గుశరం లేదు ముసలోనికి సిగ్గుశరం లేనప్పుడు మరి అయ్యా మరి కొడుకు అద్దయ్యా నువ్వు చెప్పద్దే ముసలాంజ కొడుక నీకు సిగ్గుశరం పట్టుకొని మాట్లాడుతున్నారా సిగ్గుశరం లేక ఎదురు అరకట్నం ఇచ్చి 7 బల్ల నిండా బంగారం పంపి వాళ్ళు ఉన్న పైసలు మరి ఏదో ఎవరు అడగకుండా మంచి పోవు చెప్పకుండా మంచి తప్పైపోయింది ఇక మీరు ప్రాణాల బతకద్దు బాబా ఈ చేతుడు కదా ఖర్చలేసింది ఈ చేతుడు కదా ఈ చేతుడైనా బాబా గారి బాబా కడగ చేతులు బట్టి కన్న తల్లి ముడి చేయగలుగుతున్నారమ్మా ఈ కళతో నాటుకుంటే వాళ్ళు పోషిడికే అదగారు వైపాల వారు కన్నతల్లి రెక్క నరికి కన్నతల్లి 20 కాళ్ళు నలుపుతున్నాడు నా లక్షలు మీద పెట్టుకొని పోతా లక్షలు మైలిగా
కొడుక మమ్మల్ని మాట మాట్లాడడానికంటే కొడుక మైకి తీసేదానికంటే కొడుక ఒక్కసారి మీ చేతులతో మా ప్రాణం తీయరాదన కొడుక ప్రాణం ఉన్నన్ని రోజులు మీరు చీకటి శిరస లోపల ఉండాలి. రోజు గంజి వచ్చే తాగలేక విలవిల కొట్టుకుని ప్రాణం పోల గప్పు నాకు కడపదు. ఎవరు నా సారి ఎడుకులాడతారు, నా సారి ఎడుకులాడన్నారు. ఏందో ముసలి ముచ్చడి పెడతారు. గొర 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 గుంజుక పోయి కన తండ్రి అగో కాలు చేయి నరికి చీకటి శిరస లోపల వేస్తున్నారు. అలనాడు కన్న తల్లి రజనీదేవి మరి తల్లిదండ్రి దానం చేసుకున్నది. ఎడకమ్మల గుడిచెల్ల కన తల్లి కలకల కలకల కన్నీరు పెట్టుకున్న ఎడకమ్మల గుడిచెల్ల ఉన్నది. ఆ కన్న తల్లి రజనీదేవి అగో ఊరవతల అటువంటి ఒక్క కాట్నాలు వేసైన గాని ఆ ఇద్దరు తల్లిదండ్రులనైనా గాని అడకచ్చి కాట్టదానం వేసుకొని ఆ కాట్నాన్ని అటువంటి ఒక్క అగ్గంటి వెచ్చి కాట్టదానం వేసింది. అగో సచ్చిపోయిన పేరు మీద సల్లిళ్ళ స్నానం చేయాలనా అని పక్కకే ఉన్నది గంగ లోపల స్నానం చేసింది. అందుకే అంటారు చచ్చిపోయిన పేరు మీద సల్లిళ్ళ స్నానం ఎందుకు చేస్తారంటే ఆ భగవంతుడు లోకాల శంకరుడు ఒక పని చేస్తాడు. చచ్చిపోయినోళ్ళతోని మనున్నోళ్ళు ఏడ్చి వీలుస్తూ చచ్చిపోతారని శంకరుడు రోజొక్క రవ్వ తెస్తాడట. అందుకే అంటారు సచ్చినాడు ఉన్న దుఃఖం మూడో నాడు ఉండది, మూడో నాడు ఉన్న దుఃఖం ఐదో నాడు ఉండది, ఐదో నాడు ఉన్న దుఃఖం తొమ్మిదో నాడు ఉండది, తొమ్మిదోడ నాడు ఉన్న దుఃఖం 11 నాడు ఉండది, 11 నాడు ఉన్న దుఃఖం నెలమాసికము నాడు ఉండది, నెలమాసికము నాడు ఉన్న దుఃఖం ఏడాది మాసికము నాడు ఉండది. ముఖం కడుక్కుంటే మోకాలమంటే దుఃఖం మాయం చేస్తాడాట లోకాల శంకరుడు. సచ్చిపెల్లోళ్ళ పేరు విన సల్లిళ్ళ స్నానం చేసింది, లోగిళ్ళకచ్చింది, కన్న తల్లి ఏడకమ్మల గుడిసెకాడికచ్చింది. మరి తల్లిదండ్రి పేరు విన కన్న కొడుకులు ఉంటే ఐదో నాడు మూడో నాడు పిట్టకు పెడతారంటారు. మరి నా తల్లిదండ్రికి అయినా గాని పిట్టకు పెట్టాలని అడకచ్చుకున్న పైసల్లకెళ్ళి సర్వతపాల పట్టుకొని అగో పప్పు ఫలారాలు పట్టుకొని అటువంటి ఒక్క కన్న తండ్రి బేటికి పోయి గంగ స్నానం చేసి పిట్ట ప్రదానం పిండ ప్రదానం చేస్తానని. అందుకే అంటారు ఎవరన్నా తల్లిదండ్రి చచ్చిపోతే పిట్టకి పెట్టిరాంగా తెలివనోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు పిట్టకి పెట్టేస్తాను వాళ్ళకి దగ్గరికి పోవద్దని బంధుకు జరుగుతారు. ఇటువంటి పెద్ద మనుషులు ఉంటే కొడుక ఇలా మీ తల్లి చచ్చిపోయింది మీరు పిట్టకి పెట్టిరు, మరి పిట్ట ముట్టిందా కాకి ముట్టిందా అని అడుగుతారు. కాకి ఎందుకు ముట్టాలంటే దానికి అర్థం ఉంది. అలనాటి కాలంలో రావణ బ్రహ్మ శివుని చేత బ్రహ్మ చేత సావులేని వరం పొంది నవగ్రహాలను మెట్టి కట్టి వాడు రాజ్యం వేలింది. దేవాన దేవతలను ఎట్టి వెట్టి రాజ్యం వేలింది. ఓనాడు వానికి ఏం దుర్బుద్ధి పుట్టింది, నేను అందరిని ఓడిచ్చిన గాని యమధర్మరాజును ఓడియరు. మరి ఇలా సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని యమధర్మరాజు దగ్గరికి పోయి వాడిని ఓడిచ్చేస్తానని నేను సైన్యాన్ని ఎంబడి పెట్టుకొని వస్తాను. ఈ రామనాసురుడు వచ్చే సంగతి యమధర్మరాజుకు తెలిసింది. వాడు వచ్చనంటే నవగ్రహాలలో నన్ను ఒక్క మెట్టి కట్టి రాజ్యం వెళ్తాడు. వాడు రాకముందు ఎక్కడ నన్ను పోయి జాక్కుంటానని ఈయన పోతాడు. ఈయన ఎక్కడికి పోయినా గానీ స్థలం దొరుకుతలేదు. ఆయన పోంగ ఒక్క చచ్చిపోయిన కాకి కనబడ్డది. ఈ కాకి లోపల పరకాయ ప్రవేశం చేసి జాక్కుంటానా అని. పరకాయ ప్రవేశం అంటే పర అంటే ఇతరుడు, ఇతరుల శరీరం లోపల సొచ్చి జాగుండటాన్ని పరకాయ ప్రవేశం అంటారు. ఆ పరకాయ ప్రవేశం చేసి అటువంటి ఒక్క ధర్మరాజు దాక్కున్నాడు. ఈయన సంగతి ఇక్కడ ఉండగా ఈ రావణాసురుడు సైన్యాన్ని నింబడి పెట్టుకొని ఈ దేవరాజరాజు పట్టణం అంతా ఎంకలాడతాను. ఎక్కడ దొరుకుతలేరు. ఆడేమనుకున్నాడు కుమ్మరి పిల్ల మట్టికి ఇలా రాకపోతే రేపు చంద్రుడు తదియనాడు రాకున్న విధియనాడు తనకు తాను బయటికి వస్తాడు. వాడు ఇయ్యల రాకపోతే రేపు దొరుకుతాడు. ఆయన సైన్యాన్ని నింబడి పెట్టుకొని వెనక మర్రిపోయింది. అప్పుడు ఈ కాకిలకెళ్ళి బయటికి వచ్చే యమధర్మరాజు కాకి నేను అటువంటి ఒక్క జాగుతుండడానికి నాకు సోటిచ్చిన వాటి నీకు ఒక్క దీవెన పెడతాను. ఎవరైతే అటువంటి ఒక్క ఏనాడైనా గాని నిన్ను ఇంతమంది ప్రాణాలను నా యమపాశం వేసి గుంజుకొని పట్టుకొని పోతా, కానీ నీ ప్రాణం నా చేతి ఇయ్య. నువ్వు గిసొంటి కరెంటుకి పడతానన్న చచ్చిపోవాలి, ఎవరన్నా కట్టబెట్టి గట్టి కొడతానన్న నువ్వు చచ్చిపోవాలి. మళ్ళీ ఇంకొక దీవెన ఏం పెట్టిండు, ఎవరైతే తల్లిదండ్రులు చచ్చిపోతారో పిండ ప్రధానం
స్నానం చేసి పిట్టకి ఎవరైతే పెడతారో ఆ పిట్ట అటువంటి ఒక్క కాకచ్చి ముట్టిపోయినట్టయితే వాళ్ళ జీవి స్వర్గలోకానికి పోయినా నరకలోకానికి పోయినా వాళ్ళకు బాధ ఉండదు. సక్కంగా స్వర్గలోకం ముట్టాలని అప్పుడు దీవెన పెట్టినేమో ధర్మరాజు. మరి గానాడు కన్న తల్లి సర్వ తపాల పట్టుకొని పిట్టకి పెట్టిన వాళ్ళ కాకచ్చి ముట్టిపోతే తల్లిదండ్రి జీవి చక్కగా స్వర్గలోకం పోతుంది. వాళ్ళ జీవాత్మ ఎట్లా వేయిందో చచ్చిపోయిన కన్న తల్లి కనకవ్వ జీవాత్మ అట్ల స్వర్గలోకం అందాలే నా తల్లులారా. మూడో నాడు పిట్టకి పెట్టింది, ఐదో నాడు పచ్చికి పెట్టింది. కన్న తల్లి పేరు మీద కన్న తండ్రి పేరు మీద అగో కన్న బిడ్డే అటువంటి ఒక్క చిన్న పండుగ చేసి పెద్ద పండుగ చేసి మరి అటువంటి ఒక్క వచ్చిన పైసలతోనే కన్న తల్లికి ఆవుదానం గోదానం వస్త్రదానం ఇయ్యకున్నా అయ్యగారి కొంగు లోపల శారడాన్ని బియ్యం వేసి తల్లిదండ్రుల పేరు తెలిసినాదా. 7 కమ్మల గుడిసె లోపల నాకు తల్లి తోడ పుట్టినోళ్ళు చిన్నమ్మలు లేకపాయే, పెద్దమ్మలు లేకపాయే, మేనమామల పట్టము నాకు లేకపాయనమ్మ. తండ్రి తోడ పుట్టినోళ్ళు చిన్నమ్మలు నాకు లేకపాయే, పెద్దమ్మలు నాకు లేకపాయే అని 7 కమ్మల గుడిసె లోపల అగో తెచ్చిన బంగారం ఎండి అటువంటి ఒక్క తినే వస్తువుల కాంచెల్లి ఎప్పుడైతే మైపాల మహారాజు తీసుకొని పోలేదా ఆ 7 కమ్మల గుడిసె లోపల తిందామంటే తిండికి లేదు, కట్టుకోని వస్త్రం లేదు. అన్నమో రామచంద్ర భట్టో బంగారం అయింది కన్న తల్లికి. అగో తల్లిని అది వేసుకుంటా, తండ్రిని అది వేసుకుంటా 7 కమ్మల గుడిసె లోపల ఏడుస్తున్నది ఆడివిల్లనేమో. 7 కమ్మల గుడిసెల్లో దేవుండని అదే లోపల కాదు మల్లవ్వ. కాదు మల్లవ సంగతి మరి ఎట్లయిందో పిల్ల తోటగాలు వస్తారా పిల్ల పిల్ల నువ్వు రావాయే కావాలా సరిచి మొన్న 1000 రూపాయలు ఇవ్వండి ఇచ్చిన కలవత్ర అయితే దానికి మొగడు నౌకరీ చేస్తారు, దానికి ఇంతకెళ్ళి బయటికి వెళ్తారు దాని మొగడు అలా 5,000 వస్తాయి. అంత లేదు మిరపతోట కలవాలి. ఎంతమంది వస్తారు మొత్తం 25 మందిని లెక్కేసిన అందరు మొగోళ్ళే. మొగలు ఆడాలా ఆడవాళ్ళు మొగలు నువ్వు ఈయనైతే ఫస్ట్ ఆయన అయితే 4 కుప్పలు ఒక్కసారి ఎత్తుకపోతాయి. అబ్బో ఆయన ఇద్దరు శోభతే ఎవరు గాలిద్దరు కాదు ఆయన మీ ఆయనేనా ఎవరు తమ తోడబుట్టిన మొగడు తోడబుట్టినోడు అవుతాడే, అన్న తమ్ముడు అవుతాడు కానీ మా ఆయన తోడ మీ ఆయన తోడబుట్టినోడు అయితే బావ అనాలి మరిది అనాలి. నేను కట్టాను తోడబుట్టిన కూడా ఆయనకు ఓట్లు వేస్తాను ఎత్తలే కదా. అయ్యో మునుపటి వాళ్ళు వేస్తారు ఏంటిదే కాళ్ళు ఎప్పటికీ వట్ల ఒక తీరే ఉంటారు అడిగే ఆయన వాళ్ళు చెప్తున్నాడు. అవునే సంవత్సరాలు రమ్మంటారు అనేస్తారు. సముద్రం అన్నం అనుకుని ఎత్తింటికి లేకుంటే ఎవరికి ఏంటనుకుంటున్నావు అసలు మేము పాటల్లో అబ్బో పటేళ్ళు అయితే రోజు మేము పనికిరాంది నీకు వెళ్ళదు కానీ నీ పటేళ్ళు అని ముడుతున్నాను. మరి తీసుకోపోయి ఓ పుణ్యానికి ఇస్తాను 5 రూపాయలు ఇచ్చి తీసుకుంటారు మరి నేను రోజు 150 రూపాయలు ఇస్తాను కైకి. ఈ కంచెలు 500 రూపాయలు మనిషికి 500 ఇస్తారు. మీ పెరట్ట కలవని కట్నం లేకపోతే బందే. చూడు అందరూ ఒక్కరికి నన్ను ఒక్కరికి మరి 5 రూపాయలు మిచ్చికి ఇచ్చినప్పుడు మాకు 500 కైకిలు ఇవ్వాలి చక్క మీరు గుత్తపత్తి తీసుకుంటారు 1000 రూపాయలు 500 కైకి ఇప్పుడు గద్దె మీద పెడితేనే సర్ది పట్టుకుంది.
నా చేను అయిపోదాకా అత్తనే ఇస్తా. ఎవరు మాకు ముందుగానే ఇవాళ రేపు సరే, ఇగో ఇట్లా మీద వారేసిపోతారు ఐదు వారిసిపోతా. నువ్వు కాకపోతే ఇంకో ఇగో. ఆటోలు ఎక్కిపోతావు అందరూ పోతారు సరే నీకు 500 ఇస్తానని అంతే. నాయన మరి ఏంటి వాడితో వారే దక్క. నువ్వు ఇప్పుడు 10 రోజులకి 500 రూపాయలు సరే ఐదుతో వారే నేను ఆడాయి 5 రూపాయలు మీకు. సంవత్సరం ఆయుధం పెట్టాం ఇప్పుడు ఎందుకు ఇస్తాం మేము ఏడాది వాయిదా ఉన్నది. ఆ, రంగంలో పైసలు ఇస్తే గిన్నె దగ్గర పోయి అడుగుదాం అవు పెద్దమని కాగితం పెట్టుకున్నప్పుడు కాగితం ప్రకారం ఇస్తాం నువ్వు నడవంతరా నచ్చే పైసలు అడుగు తిస్తామా అడుగు రాలి బిడ్డ. రాలేదు మీతో రానితో ఎగది కూడా పరిస్థితి రా. ఎవరు ఏంది రాలి బిడ్డ నా ఏమంటాను నేనేమన్నా బిడ్డ రాలి. నీ అసలు గట్టిన శాస్త్రం చెప్పింది వెనకట బట్టలు కుట్టేదట అందరు అప్పటికి మిషన్లు లేదు వేరే మేడం వాళ్ళయ్యా. చేతుల పెట్టి బట్టలు కుట్టేదట ఆయనకు ఒకనాడు ఏం చేసిండు ఆ మంచిగా దసరా పండుగ వచ్చింది దసరా పండుగ వస్తే బట్టలు బాగా పడ్డాయి కుట్టి 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 నెరవేడి అంటే నిర్రవేయండి సూదిరిచి పెట్టింది రవేయండి ఈ మెరమల్ల ఏం చేసింది ఈయన బట్టలన్నీ కుట్టి కుట్టి నెరవడ్డడం ఆయన పండుకున్నాక ఈ బట్టలన్నీ జరిగింది అంత కవసంతా ఊడిసింది ఎత్తుకపోయి పెంట పొందమైన వారు వచ్చి తెల్లారినాక ఏం చేసిండు ఈయన కాలు చేతులు కడుక్కున్నాడు ముఖం కడుక్కున్నాడు మళ్ళీ బట్టలు బాగుండే పిండుకోవాలని అయితే మీ మన బట్టల కాడికి పోయి సూది ఎంకులాడితే ఎక్కడ సూది దొరుకుతలేదు ఏమేం అల్లు ఉన్నావే మరి సూది ఎక్కడ వేయింది కౌసంత ఊడ్చి పారేసినావు మరి ఎక్కడ వేయిందో అని అంటే నేను కౌసంత తీసుకుపోయి పెంట పొందైన వారు వచ్చినాయి మరి అల్లనే అయితే కనవలేదు అన్నది ఈయన ఏం చేసింది పెద్ద పొంద కాడికి పోయి అంత తూర్పాల పెట్టి ఎంకులాడతాను ఈ ఎంకులు అన్నగానే ఇక్కడ దొరుకుతలేదు దొరకకపోతే ఏమని మొక్కుతాడు దేవునికి తండ్రి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నా సూది నాకు దొరికినట్టు ఇది ఉంటే నీకు మంచిగా కాలినడక నడిసొచ్చి 101 కొబ్బరికాయ కొడతానని ఈ మేరమల్ల బాగా చూసింది పిచ్చి ముండ కొడుక ఏం మొక్కుతానో నీది ఏంది మొక్కుడు ఈ రూపాయి సూదికి 7 కొండల ఎంకన్నా కాలినడక పోయి 101 కొబ్బరికాయ కొట్టి గుండికి ఇచ్చుకుంటానంటాను 101 కొబ్బరికాయ అయినా గానీ 30 రూపాయలకు 1 రూపాయి ఇప్పుడు 30 రూపాయలకు 1 కొబ్బరికాయ 30 రూపాయలు అయినా గానీ 300-400 అవుతాయి ఈ 300-400 పైసలు పట్టుకొని పోయి కరిమారు మిషన్ దుకాణంలో పోయి సూది కొనుకొచ్చుకుంటే సచ్చదాకా కుట్టే అన్ని సూదులు నీకు వస్తాయి ఏం మొక్కుతున్నావు అదేమన్నా మొక్కుడేనా అని మళ్ళీ అవ్వంటాడు ఈ మేర మళ్ళా ఏమన్నాడు ఎరికేనా అవునే మళ్ళు సూది అయితే దొరకని ఎగదెంగుడు ఏపాటు చేపు అన్నాడు ఇప్పుడు మేమైతే రాని ఎగదెంగుడు ఏపాటు చేపు అంటాను మరి కాదు వల్ల 10 మంది నెంబడి పెట్టుకోని ఎట్లా పోతా ఉన్నది అయ్యాలి అటాదుడే ఢిల్లీ కౌతారి పగల తేన అటాదుడే ఢిల్లీ కౌతారి అయ్యాలి అటాదుడే ఢిల్లీ కౌతారి పగల తేన అటాదుడే ఢిల్లీ కౌతారి అయ్యాలి అటాదుడే ఢిల్లీ కౌతారి పగల తేన అటాదుడే ఢిల్లీ కౌతారి అయ్యాలి అటాదుడే ఢిల్లీ కౌతారి పగల తేన అటాదుడే ఢిల్లీ కౌతారి ఢిల్లీ కౌతారి ఎరవతుంటారా ఢిల్లీ కౌతారి అయ్యాలి అటాదుడే ఢిల్లీ కౌతారి పగల తేన అటాదుడే ఢిల్లీ కౌతారి ఢిల్లీ కౌతారి వాళ్ళ వెళ్ళినా ఢిల్లీ కౌతారి ఒకటే రద్దు చేయాలి కలకల కన్నీరు పెడతా ఉన్నది పోయే 10 మంది పిల్లలు చూసి తల్లిదండ్రి వెయ్యి ఎడుతుంది పిల్ల మాయం పడి వెంబడి పెట్టుకొని పోతే 10-5 తింటుందని చెప్పి మళ్ళీ వాళ్ళు పిలిచిండ్రు ఏందే రాజు బాగా చెప్తాను ఈ పొల్ల అచ్చిగా ఉంటాయి ఈ పొలం తీసుకోవాలి ఏ పొలని ఏ ఆ పొలకి ఇద్దరు పని వస్తుందో రాదో ఆ పొలేందుకు ఇంత మధ్యలో వేసుకొని పోతే ఆమె నీకు అసలే నాకు 100 రూపాయలు ఇస్తాం ఆ మును కూడా మేము చెరవ ఇంత అందుకుంటుంది అందుకుంటాం అత్తవా పిల్ల
అతను వాళ్ళ పీలి అని కొన్ని చేతికిచ్చిన కాపు వల్ల 10 మందినే వెంబడి పెట్టుకోని అగో నిర్పసేన బయటికి పోతున్నారు 10 మంది వచ్చి నిర్పసేన కలుతా ఉన్నారు అగో ఎన్నడి మామూలు ఎరగలేని కళ తల్లి రజనీ దేవి చీరంటే తెలియదు చిరకంటే తెలియని అందరు గడ్డి వీక్కుంటే వాళ్ళు పోతా ఉంటే మరి ఆడిన రజనీ దేవి అయ్యో చెట్టన్న వీక పట్టే ఓ దేవుడు మరెవరెవరు శివరెవరు ముళ్ళు ఎట్లున్నా చెప్పి కాపుల చిన్నంగా వెళ్ళంగా శివల కత్తా ఉన్నది వెళ్ళాగా గారంట అంత 15 రోజుల పొద్దు కొడుక పానం అంత గార 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 ఏం చేయాలి కొడుక డాక్టర్ దగ్గర అయినా డాక్టర్ దగ్గర పోతే 2 సూదులు వేసింది ఏమన్నాడు 2 సూదులు వేసేవాడు ఇంకేనా నువ్వేం తినకు మళ్ళా మరి ఏం తినడం పాచలు కావాలవుతుందన్న ఏం తినకపోతే ఎట్లుంటావు 2 లీటర్ల పాలు 2 డబరెట్ పొడలు తినవ చెప్పు 2 లీటర్ల పాలు తెచ్చుకున్నారు డబరెట్ ప్యాకెట్ తెచ్చుకొని తిన్నా మరి అయ్యా మధ్యాహ్నం మరి చేనుక పోతే ఎట్లా అన్న అటుకెందుకుంటావు పెద్దదా తినవని చెప్పింది అన్న ఓలే కృష్ణవాది వేయిన 3 అటు పనులు 3 కిలో షేపులు తెచ్చుకొని మళ్ళీ మధ్యాహ్నం పూట సాయంత్రం మళ్ళీ ఏమన్నా తినమన్నాడు అయ్యో సాయంత్రం ఏం తినాలి ఏం తినాలి బాగా ఆలోచించరా ఇంటి లోపల ఉండే కుంచెడు అయ్యా శనిగలు శనిగలే అల్లకెళ్ళి 6 సోళ్ళు అన్నం శనిగల కూడా వేస్తుంది ఇక్కడ 5 వారాలు ఒక్కడ నా పానం మలయ బావ నా పానం నా రాత పాడు 10 మంది లోపల తిరుక్కుడు ఎవరికల్లా 10 మంది గడ్డి ఏరుకుంటూ పోతారు ఆడిలో చేను మొత్తం తీసుకుంటూ పోతాను అయ్యో నేను పోయి ఫోన్ చేద్దాం చెట్టు అయ్యో పొలక చెట్టు అనేది మీకు అయ్యో నువ్వు బాగా ఏం కూడా వేసుకొని పోతే వస్తాను అయ్యో నేను నా మధ్యలో పడితే మంచిగా అనుకుంది కానీ నీకు అక్కడనే ఇక్కడనే నేనేం చేయాలి అయ్యో వెళ్ళు నేను అనుకుంటున్నా నేను కసరి కడుపులో అమ్మరు అయ్యో చేంత పాడు చెప్తుంది దొంగమ్మ మళ్ళీ కనిపిస్తున్నాడు అయ్యో 2 రూపాయలకు ఒక మొక్క నువ్వు బాగా మొత్తుకోకు నీకు నొక్కది 2 రూపాయలకు ఒక్కటి 2 రూపాయలకు ఒక్కటి 2 రూపాయలకు ఒక్కటి నువ్వు బాగా అందకు నీ పచ్చి పేగులు బొరబడతాయి నా రాత పాడు నా రాత ఏనాడేయగాని తేళ్ళకెళ్ళి ఏనాడు ఎల్లగొట్టిందో ఇక నేను 7 కమ్మల గుడిసెలకు పోతే నేను ఎట్లా బతకాలే నేను ఎక్కడన్నా వెళ్ళిపోతా ఏ రాజ్యం అన్న నేను పోతే నేను అడుకోని తినుకుంటానైనా గాని నా జీవనాన్ని కొనసాగిస్తానని కలకల 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 కన్నీరు తీసుకుంట కన్న తల్లైన గాని జడివానా నది సాగరా నేను పడలేను ఏ పాడు పడలేను ఏ పంపి నేను పడలేను ఈ పాడి పడలేను ఈ పాడు జడివానా 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 నది సాగరా
మేము పడలేము ఈ బందికారా పడలేము ఈ బాడుకారా చెట్టు పుట్టల్లారా చెట్టు తిరగల్లారా చెట్టు బొట్టల్లారా చెట్టు తిరగల్లారా మృగములారా చిరుకా మృగములారా పిల్లి మృగములారా చిరక మృగములారా చంద్రాలులారా మీరు ఇకనైనా దయచేసుకోరా ఇకనైనా దయచేసుకోరా కవివాన నది సాగరారా మేము పడలేము ఈ బందికారా పడలేము ఈ బాడుకారా తల్లి కూడా ఉంది నల్లు చిన్నమ్మలు లేకపాయే తల్లి కూడా ఉంది నొల్లు చిన్నమ్మలు లేకపాయే తల్లి కూడా ఉంది నల్లు చిన్న బాబులు లేకపాయే తల్లి కూడా ఉంది నొల్లు పెద్ద బాబులు లేకపాయే ఎక్కడెళ్ళి పోదును దేవా ఏ రాజా పోదును దేవా ఎక్కడెళ్ళి పోదును దేవా కవివాన నది సాగరారా నేను పడలేను ఈ బందికారా పడలేను ఈ బాడుకారా అమ్మా నేను పడలేను ఈ బాడుకారా పడలేను ఈ బందికారా కవివాన నది సాగరారా మేము పడలేము ఈ బందికారా పడలేము ఈ బాడుకారా మా తమ్మిలో కాలసిందా మందంత పూల పూలు ఎత్త వాళ్ళ రాజ పూల చేసిన నాకేమి రాత రాత్రి భగవంతా అమ్మవారు కలకల కలకల కన్నీరు తీసుకుంటా ఎక్కడి పెళ్లి పోవాలి ఏ రాజ్యాన పోవాలి నాకు తల్లి తోడ ఉట్టినోళ్ళు చిన్నమ్మలు లేకపాయే తల్లి తోడ ఉట్టినోళ్ళు చిన్న బాబులు పెద్ద బాబులు లేకపాయే నా తండ్రి లోకాల శంకర నాకేమి రాత రాత్రి నీ రాత మీద మన్నమయ్య నీ రాత మీద దుమ్మువయ్య నాని ఆ కన్న తల్లి కలకల కన్నీరు తీసుకుంటా ఇక నన్ను నీ వారనుకోని దరి చేర్చుకోగంగామా శివారనుకోని దరిదేతుగంగామా నన్ను నీ వారనుకోని దరి చేర్చుకోగంగామా నన్ను నీవారనుకోని దరిదేతుగంగామా నీ భక్తులమని నన్ను కాపాడుకోగంగామా భక్తులవని మమ్ముల కాపాడుగంగామా నేనైతే నిన్ను నమ్మిన గంగామా దిక్కెవలు లేరు నాకు నూనప్ప దిక్కెవలు లేరు నాకు నూనప్ప నన్ను నీవారనుకోని దరిదేతుగంగామా చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు నేనైతే నిన్ను నమ్మిన సంగమా దిక్కెవలు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవలు లేరు నాకు నువ్వు తప్ప నన్ను నీవారనుకోని దరిదేతుగంగామా గ్రామ సోదరులతో మలినమైన మీ మనసు మలినమైన మనసుందని నన్ను దేశించదవా మలినమైన మనసు
మనసున్నది నన్ను వేధించెదవా. మలినమైన మనసున్నది నన్ను దేశించదవా. మలినమైన మనసున్నది నన్ను వేధించెదవా. నేనైతే నిన్ను నమ్మిన జంగమా. నీకు తెలియనిదేమున్నది నేను చెప్పా. నీకు తెలియనిదేమున్నది నేను చెప్పా. నన్ను నీవారనుకోని సరి చేసుక జంగమా. కన్న తల్లి కల 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 కన్నీరు తీసుకుంటా. అడివితో పట్టుకొని అడివి బాడ పట్టుకొని కన్న తల్లి ఏనాడు వస్తున్నదో. ఆ కన్న తల్లి వచ్చే లోపల కరణంలో పుట్ట కంచాల వీడికి వచ్చింది. కన్న తల్లి కరణంలో పుట్ట కంచాల వరకింద కన్న తల్లి కనుక అన్నం లేదు ఆకారం లేకనమ్మా.